ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8 నుండి 14 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం నా ఆశ్రయదుర్గమా నా విజ్ఞాపన ఆలకించు తండ్రి అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రిపై తిరుగుబాటు చేసి తండ్రి సింహాసనం ఆక్రమించాలనే కుట్రతో సైన్యమును సిద్ధపరచుకొని యుద్ధానికి వచ్చినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులలో సంభవించిన ఆకస్మిక భయముతో కొండలకు పారిపోయిన సమయంలో దావీదు రచించిన కీర్తన. కీర్తన 28:1-2. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. దావీదు ఈ వచనములతో ప్రార్థన చేయుచున్నాడు. చేతులెత్తి చేయుచున్న ఈ ప్రార్థన దావీదు చేసిన సాయంకాల నైవేద్య ప్రార్థనా గీతికే అని తేటగా తెలియచున్నది. కీర్తన 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు ప్రార్థనా వీరుడు, గంభీర స్వరముతో ఎలుగెత్తి కన్నీటితో మొరపెట్టే అనుభవం గలవాడు. అనేకసార్లు ప్రార్థనకు తక్షణ జవాబు సహాయము పొందుకున్నవాడు. ఒకే కీర్తనలో దేవుని సహాయము కొరకు మొరపెట్టి అదే కీర్తనలో ప్రార్థనకు జవాబు పొందుకున్నందుకు దేవునికి స్తుతి కృతజ్ఞతలు చెల్లించిన స్తుతిధూప నైవేద్యకారుడు దావీదు. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని దావీదు అంటున్నాడు. దేవా, నేను నా ఆశ్రయదుర్గముగా చేసుకుని ఉన్నాను. నీవు మౌనముగా ఉండక నా మనవి ఆలకించి నాకు ఉత్తరమియ్యి. నా ప్రార్థనకు జవాబివ్వకుండా మౌనముగా ఉంటే నేను నిర్జీవిగా మారిపోతాను అంటున్నాడు. కీర్తన 30:8-9. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? నేను సజీవునిగా ఉంటే నిన్ను స్తుతిస్తాను, నీ అద్భుత కార్యాలను వివరిస్తాను, నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తానని దావీదు దేవునితో ప్రమాణం చేయుచున్నాడు. దావీదు దేవుని పరిశుద్ధాలయ సేవా పరిచర్యలను తన జీవితంలో ఆహార పానీయ భాగములుగాను స్వాస్థ్య భాగముగాను చేసుకున్నాడు. సదాకాలము యెహోవా యందే దావీదు తన గురిని నిలుపుచున్నాడు. కీర్తన 28:3-4. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. భక్తిహీనులు ఎన్నిసార్లు గద్దించబడినా దేవుని వాక్యమునకు గద్దింపునకు లోబడరు. వారు తిరిగి మరలా ఆ దుష్టక్రియలలోనే పాలు పొందుతారు. ఆదికాండము 13:13. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. వారు తమ దుష్టత్వమును బట్టి దేవుని ఉగ్రతకు పాలై నాశనం చేయబడ్డారు. భక్తిహీనులను, పాపం చేయవారిని లాగివేసి వేరు చేసి నీ ఉగ్రత పాలు చేసినట్లు నన్ను చేయవద్దు ప్రభువా. వారు దుష్టాలోచనలతో హృదయాన్ని నింపుకొని పైకి వేషధారణతో సమాధానముగా ఉన్నట్లు నటిస్తారు. ఇతరులను విమర్శ చేస్తారు, పక్షపాతము చూపుతారు, భేదములు కల్పిస్తారు, అసూయ కపటము కలిగి ఉండి అబద్ధికులుగా నరహత్య దేవదూషణ చేస్తారు. వారి దుష్టక్రియలను బట్టి, వారు చేసిన పనులను బట్టి దేవుడు వారికి ప్రతీకారం చేసి ప్రతిఫలమిస్తాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను
యెహోవా గుర్తించుచున్నాడు. కీర్తన 62:12. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కీర్తన 28:5. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయును. యెహోవా కార్యములు అంటే ఆయన జ్ఞాన బాహుళ్యంతో చేసిన హస్తకృత్యములు, కృప కనికరములతో చేసిన మహిమ కార్యములు. ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు దేవుని మహిమ కార్యములు, ఆయన హస్తకృత్యములను గ్రహించకుండా అలక్ష్యం చేస్తారు. దేవుని సన్నిధి, మందిర సేవ కార్యక్రమాలన్నీ భయభక్తులతో శ్రద్ధగా చేయాలి. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక అని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము, సియోను దేవుని నివాసము, మందిరము గూర్చి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించి అంగీకరించాలి. దైవ దృష్టికి మంచివాడుగా నుండేవారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. కీర్తనలు 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరమును, ఆయన కార్యములను, హస్తకృత్యములను లక్ష్యపెట్టని వారిని, విసర్జించిన వారిని వృద్ధిపరచకుండా దేవుడు వారిని నిర్మూలం చేస్తాడు. క్షేమము కలిగి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని నివాసము, ఆయన మందిరమైన సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తన 28:6-7. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయనందు నమ్మికయించెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దావీదు హృదయము దేవుని ఆత్మతోనూ స్తుతి కృతజ్ఞతలతో నిత్యము నిండి ఉంటుంది. దేవునితో సన్నిహిత సహవాసము కలిగి కంఠధ్వని ఎత్తి ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు. దేవుని చిత్తమునకు విధేయతతో అనుకూల హృదయంతో ఉన్నాడు. కావున దావీదు చేసిన విజ్ఞాపన ధ్వని దేవునికి ఎంతో ఇంపైనది. దేవుని యందలి విశ్వాస ప్రార్థన ద్వారా దావీదు అన్నీ సాధ్యపరచుకునేవాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా దేవునిని తన ఆశ్రయదుర్గముగా చేసుకొని ప్రగాఢ విశ్వాసముతో దేవుని సహాయమును పొందుకునేవాడు. దేవుని ఆశ్చర్యక్రియలను బట్టి ప్రహర్షముతో ఆనందిస్తూ స్తుతిగీతములను ఆలపిస్తూ దేవునికి స్తుతి కృతజ్ఞత చెల్లించేవాడు. దావీదు హృదయము చాలా సున్నితమైనది. పాప పశ్చాత్తాపము, ఎలుగెత్తి కన్నీటితో మొరపెట్టుట, దేవుని ఆశ్రయించి ప్రగాఢమైన విశ్వాస ప్రార్థనల ద్వారా కార్య నెరవేర్పు, దేవునిలో ఆనందించుట, ప్రహర్షముతో స్తుతి కృతజ్ఞతలు చెల్లించుట, దేవుని చిత్తమును నెరవేర్చుట. కీర్తనాకారుడైన దావీదు నుండి మనము కూడా ఆ విశ్వాస అనుభవములను సంపాదించుకొని దేవుని మహిమపరచాలి. కీర్తన 28:8-9. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిని మన హృదయములను కుమ్మరించుకుంటే దేవుడు మనకు ఆశ్రయదుర్గముగాను రక్షణాధారముగాను ఉంటాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 147. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయదు అని దావీదు ధైర్యంగా ఉన్నాడు. దావీదు దేవునితో, నన్ను అభిషేకించావు, నా ఆశ్రయదుర్గముగా ఉన్నావు, నాకును నా సంతానమునకును నిత్యము నీ కనికరము నాపై చూపువాడవు నీవే అని దేవుని ఘనపరుస్తున్నాడు. కీర్తన 132:17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఇశ్రాయేలీల దేవుడవు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగు వాడవు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించము.
వారికి మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఉండి నిత్యము వారిని ఉద్ధరించు దేవుడవు నీవే. యాకోబు దేవుని నామమును బట్టి మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడవు నీవే అని దావీదు దేవుని మహిమపరచుచున్నాడు. గలతీ 3:29. మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమైన దేవుడే నిత్యము మనలను ఉద్ధరించువాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభువా. వాక్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దావీదు ఎలాగ నిన్ను ఆధారం చేసుకుని ఆశ్రయించాడో అట్టి ధన్యత మాకును దయచేయండి. మా ప్రార్థన ధూప నైవేద్యముల వలె చేతులెత్తి చేసే సమర్పణగాను, జవాబు పొంది స్తుతి కృతజ్ఞత చెల్లించుకుని ఉన్నతమైన ప్రార్థనానుభవములు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.